అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలు సందర్శిస్తూ నిత్యం వివిధ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను మరింత విస్తృతంగా చేయాలని వైద్యులకు సూచిస్తూ ఆసుపత్రిలోని ప్రసూతి గది, ఓపీ, ఇన్ మరియు అవుట్ పేషెంట్స్ వార్డులను కూడా సందర్శించి రోగులకు అందిస్తున్నటువంటి వైద్య సేవల గురించి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడుతూ ఆరా తీశారు. అలాగే ఎక్స్రే మరియు ల్యాబొరేటరీ గదులను కూడా సందర్శించి రోజుకు ఎన్ని రక్త నమూనా పరీక్షలు, ఎక్స్రేలు తీస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆక్సిజన్లను భద్రపరిచిన గదిని, డయాలసిస్ విభాగాన్ని పరిశీలించారు. సంబంధిత సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టార్లలో నమోదై ఉన్నటువంటి రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకుంటూ బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి స్టాక్ లభ్యతను తనిఖీ చేశారు. బ్లడ్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా మెయిల్, ఫీమేల్ వార్డులను కూడా సందర్శించి వైద్యులు అందించే వైద్య సేవలు, ఆహారం గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది పేషెంట్లు వస్తారని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఆసుపత్రికి వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్స అందించే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మంచి పోషక ఆహారాన్ని పేషెంట్లకు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా 24 గంటల్లో పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని వారు తెలిపారు. అలాగే ఫార్మసీలో అన్ని రకాల మందులు నిల్వ ఉంచుకునే విధంగా చూసుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధికారులతో సమావేశమై రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలు, డాక్టర్లు మరియు సిబ్బందికి ఉన్న ఖాళీలు, అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలు, ఇంకా సమకూర్చుకోవాల్సినటువంటి సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్య పరికరాలు, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తమకు తెలియచేయాలని, ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు, డ్యూటీ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. సింపుల్ క్వశ్చన్ చెప్పండి. ఏదైనా యాంటీబయాటిక్ కానీ, ఏదైనా టాబ్లెట్ కానీ, ఏదైనా ఇంజెక్షన్ కానీ షార్టేజ్ ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడైతే ఏం ఇష్యూ లేదు. సిడిఎస్ లో కూడా అన్ని ఇంకేమైనా డెలివరీ కేసెస్ ఏమైనా ఉన్నాయా? పాయిజన్ కేసెస్ అప్పుడు ఎవరు లేకపోతే ఇక్కడే ఉంటుంది. మొత్తం ఎంతమంది? క్యాన్లర్స్ కూడా సప్లై చేస్తారు. క్యాన్లర్స్ కూడా బయటకి రాదు. క్యాన్లర్స్ ఉంటాయి. క్యాన్లర్స్ అన్నీ చెప్తాను. ఎక్స్పెండిచర్ అది నైటే వాళ్ళు వచ్చి
జ్వరం వచ్చింది సార్, ప్రైవేట్లో చూపించుకున్నా. సూది కూడా ఇస్తే లోపల గడ్డ అయింది. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు ఇంతకుముందే వచ్చాను సార్, ఎంబడే సూది వచ్చాను. ఇప్పుడే వచ్చాను. యాక్సిడెంట్